పరీక్షిత్తు చిన్న తప్పిదం వలన శాపగ్రస్తుడైనాడు. అతనికి ముక్తి పొందాలనే కోరిక చాలా గట్టిగా కలిగింది. శ్రీ సుఖమహర్షి యాదృచ్ఛికంగా అతని దగ్గరకు ఏతెంచాడు. పరీక్షిత్తు తన కోరికను వినవించుకున్నాడు. సుఖమహర్షి అతనికి ముక్తి మార్గాన్ని ఉపదేశిస్తూ ముందుగా ఇలా అన్నాడు. గోవిందనామ కీర్తన గావించి భయంబు దక్కి ఖట్వాంగధరిత్రీ విభుడు సూరగొనియను కైవల్యము తొల్లి 2 గడియలలోనన్ పరీక్షిన్ మహారాజా, పూర్వం ఖట్వాంగుడనే మహారాజు ఉండేవాడు. ఆయన గోవిందనామాన్ని జపించి సంసార భయాన్ని పోగొట్టుకుని 2 గడియల కాలంలోనే ముక్తిని పొందాడు. ముక్తి అంటే పుట్టడం, చనిపోవడం అనే చక్రం మళ్లీ మళ్లీ తిరుగుతూ ఉండడం అనే దాని నుండి విడుదల పొందడం. దానినే కేవలత్వం, కైవల్యం అని కూడా అంటారు.